హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ భారతీయుడు 2, స్టారింగ్ బై కమల్ హాసన్, సిద్ధార్థ్ ఇన్ ద లీడ్ రోల్స్ అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై శంకర్. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే ఇట్స్ ఏ ఓకేష్ ఫిలిం అనిపించింది. ముందుగా కథ విషయానికి వస్తే పార్ట్ 1లో మన సేనాపతి కరప్టెడ్ పీపుల్స్ని చంపేస్తాడు. బట్ అది జరిగేది ఒక స్టేట్లోనే. కానీ ఈ మూవీలో సేనాపతి ఇంటర్నేషనల్గా కరప్టెడ్ పీపుల్స్ని ఎలా చంపాడు అండ్ సేనాపతి ఎలా రావాల్సి వచ్చింది అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మొత్తం మనకు 2 hours 50 minutes రన్ టైంతో ఉంటుంది. అండ్ మూవీ స్టార్టింగ్ 20 నుండి 30 minutes వరకు మంచిగా ఇంట్రెస్టింగ్గా ఫ్రెష్గా వెళ్తుంది. స్టార్టింగ్ ఆ సెటప్ అంతా కూడా మంచిగా సెట్ చేసుకున్నారు. బట్ సేనాపతి క్యారెక్టర్ ఎంటర్ అయ్యి కొద్దిసేపు అయిన తర్వాత మూవీ కొద్దిగా స్లోగా వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్లో కొంతవరకు స్క్రీన్ ప్లే అనేది ఎంగేజింగ్ గానే వెళ్తుంది అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఓకేష్గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్లో సీన్స్ని బాగా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్ చాలా బాగుంది అండ్ క్లైమాక్స్ కూడా ఓకే పర్లేదు అన్నట్టుగా ఉంది. బట్ క్లైమాక్స్లో లాస్ట్ 2 minutes ఇండియన్ 3 ట్రైలర్ చూపించినప్పుడు చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే సేనాపతి క్యారెక్టర్ అనేది భారతీయుడు 1లో ఎలా ఉంటుందో ఈ మూవీలో అలా ఉండదు. ఆ క్యారెక్టర్ యొక్క ఆర్క్ అనేది ఈ మూవీలో చేంజ్ అవ్వడం మనం చూడొచ్చు. అండ్ కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా యాక్షన్ సీన్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు. బట్ ఫైటింగ్లో యూజ్ చేసిన కొన్ని టెక్నిక్స్ అయితే బాగున్నాయి. అండ్ మన డైరెక్టర్ శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఒక మూవీతో ఏదైనా సోషల్ మెసేజ్ ఇద్దామనుకుంటే ఆ మూవీలో ఆ మెసేజే కాకుండా మంచి స్క్రీన్ ప్లే అండ్ స్టోరీతో వెళ్తుంది. బట్ ఈ మూవీలో చూసుకుంటే శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ టచ్ అయితే మిస్ అయింది అనిపించింది. అండ్ ఇందులో స్క్రీన్ ప్లే వీక్గా ఉండి ఓన్లీ మెసేజ్ ఇవ్వడానికి మూవీ తీసినట్టే ఉంటుంది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మనం ముందుగా చెప్పుకున్నట్టే కమల్ హాసన్ గారు ఇందులో డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు అండ్ అవి అన్ని కూడా చాలా బాగా సూట్ అయ్యాయి. ఇంకా కమల్ హాసన్ గారి యాక్టింగ్ కూడా బాగుంది అండ్ సిద్ధార్థ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ అయితే ఈ మూవీలో కొంచెం సేపు మాత్రమే ఉంటుంది. బట్ ఎస్జే సూర్య గారికి భారతీయుడు 3లో స్కోప్ ఉంది అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ బై అనిరుద్ రవిచంద్రన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో షౌరా సాంగ్ అయితే లేదు అండ్ మిగతా సాంగ్స్ అన్ని యావరేజ్గా ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొద్దిగా వర్క్ అయింది. మొత్తానికి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో అడల్ట్ కంటెంట్ అండ్ అడల్ట్ లాంగ్వేజ్ అయితే ఏది లేదు కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. అండ్ ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.